విజయం వరించాలంటే తగిన ప్రణాళిక సాధించాలనే తపన ఉండాలి. అయినా కొన్నిసార్లు సక్సెస్ రాకపోవచ్చు. అలాగని వెనకడుగు వేయొద్దంటాడా యువకుడు. అపజయానికి మించిన అనుభవం మరొకటి లేదని నిరూపిస్తూ 2025 గేట్ ఫలితాల్లో అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ విభాగంలో మొదటి ర్యాంకుతో సత్తా చాటాడు రేవంత్ కుమార్. భవిష్యత్తులో సివిల్ సాధించడమే లక్ష్యమంటున్న రేవంత్తో చిట్చాట్. గేట్లో మరోసారి తెలుగు విద్యార్థులు తమ సత్తా చాటారు. వరంగల్ దేశాయిపేటకు చెందినటువంటి రేవంత్ కుమార్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్లో మొదటి ర్యాంక్ సాధించాడు. మరి ఈ ర్యాంక్ సాధించడం ఆయన పడ్డ శ్రమ, కృషి, అలాగే ఆయన గోల్స్ ఏమిటన్నది ఆయన అడిగి తెలుసుకున్నాం. హాయ్ రేవంత్, ఎలా ఉన్నారు? హాయ్ సార్, నేను చాలా బాగున్నాను. మరి ర్యాంక్ సాధించినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఆనందం అంటే ఎక్స్పెక్ట్ చేశారు ర్యాంక్ ఫస్ట్ ర్యాంక్ అనేది వస్తుందని? అంటే సార్, నేను ఎప్పుడైనా ఇది నా సెకండ్ అటెంప్ట్ అండి. అయితే నేను పోయినసారి నేను ఏమనుకున్నానంటే ఈసారి ఎలాగైనా టాప్ 10 ర్యాంక్ రావాలి, టాప్ 10 సాధించాలి అని అనుకున్నాను. కాకపోతే ఫస్ట్ ర్యాంక్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ అసలు చేయలేదండి. మదర్, ఫాదర్ వాళ్ళు ఏమన్నారు, అలాగే మీ ఫ్రెండ్స్ ఏమన్నారు? సార్, మా ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ చాలా సపోర్ట్ చేశారండి నా జర్నీ అంతా. అంటే నేను ఇప్పుడు ఏమేం చేయాలి, చేయొద్దు అని మా సీనియర్స్ నన్ను చాలా బాగా గైడ్ చేశారు. అంటే నేను వాళ్ళకు కూడా అంటే చెప్పాను ఇలా ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని. వాళ్ళు కూడా చాలా ఆనందపడ్డారు. ఇది సాధించడానికి మీరు పడ్డ శ్రమ ఏంటి, అంటే ఏ విధంగా కష్టపడ్డారు? ఎస్ సార్, యాక్చువల్లీ నేను నా ఫస్ట్ అటెంప్ట్ నా 4th ఇయర్లో చేశాను. అయితే నా 4th ఇయర్లో పర్లేదు, నేను ఒక 60% నా సిలబస్ని కంప్లీట్ చేశాను. కాకపోతే నేను నా ఎగ్జామ్ ముందు రోజు నేను పడుకోలేదు, మొత్తం రివైజ్ చేశాను. మళ్ళీ కాఫీ ఎక్కువ తీసుకున్నాను. ఇవన్నీ కలిపి నాకు కొద్దిగా ప్యానిక్ అటాక్ క్రియేట్ చేసేది. ఈ ప్యానిక్ అటాక్ వల్ల నేను నా పర్ఫార్మెన్స్ మొత్తం డల్ అయిపోయింది పోయిన నా గేట్లో. సో ఈసారి నేను మా సీనియర్స్ కనుక్కొని టాప్ 10 ర్యాంక్ వస్తేనే బాగుంటుంది ఫ్యూచర్ అని తెలుసుకున్నాను. నా సెకండ్ అటెంప్ట్కి వచ్చేసరికి నేను అసలు ఏమేం చేయాలి, ఏమేం చేయొద్దు, ఇవన్నీ నేను నా సీనియర్స్ నుంచి, మా గురువుల నుంచి నేను తెలుసుకున్నాను. నా ఎగ్జామ్కి 7 days ముందు నేను ఏమేం చదువుకోవాలో అన్ని ప్రిపేర్ పెట్టుకున్నాను. ఒక ఫస్ట్ 7 days నుంచి నేను ఏమేం ప్రిపేర్ పెట్టుకున్నాను కాబట్టి మొత్తం అంతా 4 daysలో కవర్ చేశాను. కాకపోతే ఏంటంటే నేను లాస్ట్ టైం మళ్ళీ అట్లా ప్యానిక్ అటాక్ ఏమైనా వస్తుందా అని ఒక టెన్షన్ ఉండేది. సో నేను మొత్తం ప్రిపేర్ అయ్యి బయలుదేరాను. మొత్తం బాటిల్స్లో ORS ప్యాకెట్స్ నింపుకొని మొత్తం నిన్న ఎగ్జామ్లో కూడా ORS తీసుకుపోయాను. అలా ఉంటుంది కాబట్టి నేను మళ్ళీ ఏమన్నా ఇబ్బంది కావద్దు కదా, అసలే సెకండ్ అటెంప్ట్, మళ్ళీ ఇంకో ఇయర్ వేస్ట్ చేయలేను. అందుకే మరి ఇంత కంబ్యాక్ ఇస్తానో ఇవ్వనో, ఇంత స్ట్రాంగ్గా అవుతానో రానో అని తెలియదు కాబట్టి ఏదైనా పర్లేదని అనుకొని ఇచ్చేసానండి. ఎగ్జామ్కి సంబంధించి ఇంట్లో బాగా ప్రిపేర్ అయ్యారు. అట్ ద సేమ్ టైం ఏమైనా ఎక్కడ కోచింగ్ కూడా ఏమైనా తీసుకున్నారా? అవును సార్, నేను ఆన్లైన్లో కోచింగ్ తీసుకున్నానండి. ఈ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ సెలెక్ట్ చేసుకోవడానికి ఏంటి, ఏదైనా ఎందుకు అట్లా జరిగింది? సార్, నా 10th క్లాస్ వచ్చేసి, నా 8th నుంచి 10th క్లాస్ వచ్చేసేసి మన ముచ్చర్ల నాగారం దగ్గర మిలీనియం హై స్కూల్ అనేది ఉండేదండి. అక్కడ నిన్న 10th క్లాస్ వరకు నేను అక్కడ కంప్లీట్ చేశాను. దాని తర్వాత నేను మన వేరియస్ సెట్ ఎగ్జామ్స్ రాశాను. డాడీ ఇంకా మా రిలేటివ్స్ ఏం చెప్పారంటే అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కొద్దిగా బాగుంటుంది, ఇది కొద్దిగా ఈజీగా సెటిల్ కావచ్చు, తొందరగా సెటిల్ కావచ్చు అని ఉద్దేశంతో నన్ను డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్లో జాయిన్ చేశారు. ఇది మన సత్తుపల్లిలో మదర్ తెరిసా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనే కాలేజ్ ఉంటుంది, సత్తుపల్లి ఖమ్మం దగ్గర. అక్కడ నిన్న డిప్లొమా అనేది పూర్తి చేశాను. నా డిప్లొమా తర్వాత నేను బీటెక్ చేద్దాం అనుకున్నాను. అలాగే కాకపోతే అది కరోనా టైం, ఎటు బయటికి వెళ్ళలేము, ఎటు పోయే పరిస్థితి లేదు. అలాంటి సమయంలో నేను నా బీటెక్ అనేది ఆన్లైన్లో అడ్మిషన్ తీసుకున్నాను. ఎక్కడంటే మన ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్లో శామ్ హిగిన్బాటమ్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్, టెక్నాలజీ అండ్ సైన్సెస్ అనే కాలేజ్లో నిన్న బీటెక్ ఇన్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను. దీంట్లో 2 సంవత్సరాలు ఆన్లైన్లో జరిగింది, 2 సంవత్సరాలు ఆఫ్లైన్ క్లాసెస్లో జరిగింది. నేనేమనుకున్నానంటే ఒక 6 months మొత్తం అంతా దీనికి ఇచ్చేద్దాం, ఏదైతే అదైంది చూసుకుందాంలే, తర్వాత చూసుకుందాం మార్క్స్ వచ్చినాక అని అనుకున్నాను. ఇక దాంతో అదే ఇన్స్పిరేషన్ తోటి నేను ఇక మొత్తం నా టైం అంతా ఇది ఇచ్చానండి. మరి డబ్బులు అనేది ఫీజు కోసం మాత్రమే సరిపోయేది. మళ్ళీ ఆ ఫీజు సరిపోకపోతే బయట నుంచి తీసుకురావడం, అప్పుల మీద అప్పులు పడడము, ఇవన్నీ కొద్దిగా బాగా టఫ్ కూడా ఉండేది. ఇప్పటికి కూడా అలాగే ఉంది. అది నా డిప్లొమా 3rd year కావచ్చు. అంటే ఇంటర్కి మనకు అందరికీ తెలిసిందే, మంచి కాలేజ్లో సీట్ రావాలంటే మంచి ఇంటర్ కాలేజ్లో చేయాలి, దానికోసం చాలా డబ్బులు ఖర్చు అవుతాయి. అలాంటప్పుడు మా డాడీ సేవింగ్స్ అంతా అంటే LICలు ఉన్నాయి, వీటన్నిటి నుంచి తీసుకొని కొద్దిగా బయట నుంచి తీసుకొచ్చి మా తమ్ముడికి కట్టారు. అప్పుడు అలాంటి టైంలో కూడా నాకు ఫీజు అనేది అవసరం పడడం జరిగింది. మళ్ళీ దానికోసం వచ్చేసేసి మా మమ్మీ గోల్డ్ ఏదైతే ఉందో దాన్ని పెట్టి నాకు ఫీజు కట్టడం జరిగింది. అది ఇంకా లాకర్లోనే ఉంది.
దాన్ని ఎప్పటికైనా తీసుకోవాలి, నేను ఆ ఫస్ట్ శాలరీతో తీసుకోవాలి అనేది నా గోల్స్. ఐఐటి బాంబే, ఐఐటి కాన్పూర్ అనేది మంచి మంచి కాలేజెస్ ఉన్నాయండి. దాంట్లో నేను ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అనే బ్రాంచ్ ఉంది, దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను 1 year డ్రాప్ తీసుకోవడం జరిగింది. అండ్ నేను ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్లోనే ఎంటెక్ చేద్దామని అనుకుంటున్నాను. నేను చేసేది వచ్చేసి ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ కాబట్టి మ్యాక్సిమం డేటా సైన్స్, డేటా అనలిటిక్స్ ఇలాంటి ఫీల్డ్స్లో మంచి జాబ్స్ వస్తాయి సార్. చాలామంది స్టూడెంట్స్ ఒక అటెంప్ట్ రాకపోతే ఏదో అయిపోయింది, చాలా కోల్పోయామని చాలా డిప్రెషన్ గురి అవుతారు కదా. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సలహా కానీ సూచన కానీ ఏమైనా ఉందా? సార్ నేను కూడా అక్కడి నుంచి వచ్చిన వాడినే. నేను కూడా నా 4th yearలో చాలా చాలా బాధపడ్డవాడిని. ఎందుకంటే మరి ఎంత కష్టపడ్డా కానీ చాలా తక్కువ ర్యాంక్ రావడం, తక్కువ స్కోర్ రావడం, 10 రౌండ్లు అయినా కానీ ఒక్క కాలేజ్ కూడా రాకపోవడం అనేది చాలా బాధపడ్డాను. కాకపోతే ఏమనుకున్నానంటే ఇంత కష్టపడ్డాను కదా, మరి ఇంకొద్ది కష్టపడతాను, మరి నేను చాలా దగ్గరికి వచ్చాను, ఈసారి నేను ఎలాగైనా టాప్ 10లో రావాలి అనే పట్టుదలతోటి, కృషితోటి, మా ఫ్యామిలీ సపోర్ట్ తోటి ఇవన్నీ కలగలిగిన ఇవన్నీతోటే నేను ఇంత స్ట్రాంగ్గా రాగలిగాను. ఆస్పైరెంట్స్కి నేను చెప్పేది ఏంటంటే, మీకు ఎప్పుడు అలా డిప్రెస్గా అనిపించినా ఒక్కసారి మీ సీనియర్స్ ఉంటారు, మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళతో కూడా కనుక్కోండి. వాళ్ళు కూడా ఇలాంటి పరిస్థితి నుంచి వచ్చిన వాళ్ళే, వాళ్ళు కూడా ఇలాంటి పరిస్థితి నుంచి వెళ్ళిన వాళ్ళే. వాళ్ళు ఎలా వెళ్ళారు ఒకసారి వారి గురించి తెలుసుకోండి, వారితో మాట్లాడండి. వారితో మాట్లాడితే మీకేం చేయాలో మీకు కూడా తెలుస్తుంది. ఫెయిల్యూర్ అనేది మన స్టెప్పింగ్ స్టోన్ ఆఫ్ సక్సెస్ అని చాలామంది అంటూ ఉంటారు. అది నిజమని నాకు అర్థమైంది, అది నిజమని మీరు కూడా ప్రూఫ్ చేయాలి అని అనుకుంటున్నాను. మరి ఎంటెక్ తర్వాత ఇంకా మీకు గోల్స్ ఏమైనా ఉన్నాయా? ఎంటెక్లో మంచి ప్లేస్మెంట్ తీసుకోవాలి, అలాంగ్ విత్ జాబ్. ప్లేస్మెంట్ తీసుకున్నాక నేను నా సివిల్స్ కోచింగ్ కూడా ప్రిపేర్ అవుతాను. సివిల్స్ చేసి దేశానికి మంచి చేద్దాం, మన చుట్టూ వ్యవస్థకి కూడా మంచి చేయాలి అనే కోరికతోటి నేను ముంగడికి వెళ్తున్నా సార్. ధన్యవాదాలు. మరి రేవంత్ కుమార్ ఐఏఎస్ కావాలన్న ఆయన కళ నెరవేరాలని కోరుకుంటూ కెమెరామెన్ క్రాంతితో రవిచంద్ర, ఈటీవీ న్యూస్, వరంగల్.